కలెక్ట్ చేసింది, వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేశారు. 292 కోట్లు అయితే కలెక్ట్ చేసింది సినిమా. సో అది జెన్యున్ నెంబర్స్. పెద్ద టీము మోస్ట్లీ పర్ఫెక్ట్ నెంబర్సే బ్యాలెన్స్, అంటే యూనో ట్రేడ్ ఏదైతే ఉందో ట్రేడ్ ఏం చెప్తుందో ప్రొడ్యూసర్ నెంబర్ కూడా దానికి సిమిలర్గా ఉంటుంది. సో మోస్ట్లీ ఈ సాటర్డే సండే అయితే అలాగే ఉంది. సో అంటే ఫస్ట్ డే సెకండ్ డే మటుకు ట్రేడ్కి ప్రొడ్యూసర్కి మధ్య స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది, కానీ థర్డ్ డే ఫోర్త్ డే అయితే ట్రేడ్కి ప్రొడ్యూసర్కి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. సో మోస్ట్లీ అది జెన్యూన్ అని కూడా కాదు. ఎట్లా అంటే ఇంకా అసలు ట్రేడ్ ప్రాపర్గా ఎస్టిమేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా ₹1 కూడా ఎక్స్ట్రా వేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని కూడా అర్థం చేసుకోవచ్చు. సో బెస్ట్ ఆప్షన్. సో ఇలా ఉండడం ఎప్పుడు బెస్టే. అంటే ఫస్ట్ 2 రోజుల మటుకు ఎందుకు తేడా ఉంటుందంటే జనరల్గానే ప్రీమియర్స్ ప్రాపర్గా ట్రాకింగ్ ఉండదు, అండ్ సీ సెంటర్స్లో కొన్ని చోట్ల ట్రాకింగ్ ఉండదు. అంత ఈజీ కాదు సీ సెంటర్స్ని ట్రాక్ చేయడం. సో వీటన్నిటి వల్ల ఫస్ట్ 2 days కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అది పక్కా, అది ఏ సినిమాకైనా ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, బాలీవుడ్కైనా ఉంటుంది, టాలీవుడ్కైనా ఉంటుంది, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్